నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకు రేపుతుంది. స్థానికంగా కొంతమంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై మా ఎమ్మెల్యే పవన్ అంటూ రాయించుకుంటున్నారు. అటు వైసీపీ అభిమానులు మాత్రం డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీక్ చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్టయింది. ఎవరి నమ్మకంతో వాళ్ళు స్టిక్కర్లు వేసుకుని హడావిడి చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ లతా కుమారి ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం వివిధ కూడలి ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని సుమారు 100కు పైబడి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం సీఐ వై రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో పెద్దాపురం సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు మరియు సిబ్బంది అందరూ కలిపి ఇవాళ పెద్దాపురం పోలీస్ స్టేషన్ మరియు సామర్లకోట పోలీస్ స్టేషన్ కలిపి దాదాపు ఒక 25 ప్రాంతాల్లో నాకాబందీ వాహనాల చెకింగ్ అనేది చేయడం జరిగింది. ఇందులో ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రధానంగా కూడా వెహికల్స్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడుపుతారో, అట్లాగే మన మైనర్స్ డ్రైవింగ్ చేస్తారో వీళ్ళందరినీ కూడా దాదాపు సుమారు 100 నుంచి 110 వెహికల్స్ వరకు కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము రాబో 4వ తారీఖున జూన్ 4వ తారీఖున జరగబో ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా, అట్లాగే ఆ రోజున ఎవరైతే వాహనాలను ఇష్టం వచ్చినట్టు రీతిలో నడుపుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారో వాళ్ళందరినీ కట్టడి చేసే ఉద్దేశంలో భాగంగా ఇక ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు విధంగా చేయడం జరిగింది. ఎవరైతే వాహనాలు సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన పత్రాలు చూపిస్తే కనుక వాహనాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మైనర్ డ్రైవింగ్లో ఏదైనా ఉంటే కనుక వారి తల్లిదండ్రులు గట్టా పిలిపించి వాళ్ళకు కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఎటువంటి పత్రాలు లేకుండా కూడా వాహనాలు తిరిగితే కనుక వాటిని మేము సీజ్ చేసి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా 6వ తారీఖు జూన్ 6వ తారీఖు దాకా కూడా ఎలక్షన్ కూడా అమలులో ఉన్న దృష్ట్యా ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశం మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన వాసనశెట్టి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పీతాని బాలకృష్ణ ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో 2 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అని అన్నారు. 3 కోట్ల వైసీపీకి చేశానన్నారు. సాధారణ కానిస్టేబుల్గా ఉన్న మీరు 16 కోట్లు ఎలా ఖర్చు చేశారన్నారు. త్వరలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిజానిజాలు తేల్చాలన్నారు. బీసీ ఓట్లలో స్థానం సంపాదించుకోలేనప్పుడు నీకు సీటు ఎలా ఇస్తారు అనుకున్నావు? శెట్టిబలిజ, కాపు సోదరులు ఒకటిగా ఉంటేనే విజయం సాధ్యపడుతుందన్నారు. కొన్ని రోజుల్లో మీ పతనాన్ని నువ్వే సరిచూసుకోవాల్సి వస్తుందని హితవు పలికారు. బాలకృష్ణ గారు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పితాని బాలకృష్ణ గారు అందులో జనసేన పార్టీని నమ్ముకుని నేను నష్టపోయాను, 13 కోట్లు ఖర్చు పెట్టాను, అలాగే కాపు శెట్టిబలిజలను కలిపేస్తున్నానని చెప్పి ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలకు కట్టుబడి లేరు, శెట్టిబలిజలకి ఏమీ ప్రాముఖ్యత ఇవ్వలేదు అనే వ్యాఖ్యలు మనం మాట్లాడటం చూసాం. మరి బాలకృష్ణ గారిని నేను ప్రముఖంగా ఒకటి అడుగుతా ఉన్నాను. మీరు 2019 ఎలక్షన్లో ఎలక్షన్ అఫిడవిట్లో 2 కోట్లు మీకు కలిగి ఉన్నదని, 27 లక్షలు మీకు అప్పు ఉన్నదని క్లియర్గా అఫిడవిట్లో పొందుపరిచారు. మరి అలాంటిది మీకు 13 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అలాగే అదే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాడుకుని 3 కోట్లు ఖర్చు పెట్టించారని కూడా చెప్పడం జరిగింది. అంటే సుమారు 16 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. ఈ 16 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ అవినీతి చేస్తే వచ్చాయి? మీరు వృత్తిరీత్యా మీరు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు ఒక కానిస్టేబుల్గా. మరి ఒక కానిస్టేబుల్ 16 కోట్ల ఆస్తి గడించేసాడు, ఖర్చు పెట్టేశాడంటే ఆయా సొమ్ము నీకు ఎక్కడ?
ఎవరికి చెప్తున్నారు ఈ కథలంతా? మిమ్మల్ని ఎవరు ఖర్చు పెట్టమన్నది ఎవరు? అని మీరు ఖర్చు పెట్టింది ఏది? మనం ఒక విషయాన్ని ఒక డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మీ మీద ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరగాల్సిందే. ఎందుకంటే ఖర్చు పెట్టింది 16 ఉందంటే ఇంకెన్ని వందల కోట్లు ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది నిజంగా అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఖచ్చితంగా రైడ్ చేసి చూడాలి. అలాగే కాపు సెటిబల్జలు కలిపేస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు అని చెప్తా ఉన్నారు. మరి తమరు 2019 ఎలక్షన్లో మొట్టమొదటి సీట్ ఇచ్చింది ఒక సెటిబల్జీకని గర్వంగా చెప్పుకోవచ్చని మీరు ఎన్నోసార్లు ప్రస్తావించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పీతాని నోరు అదుపులో పెట్టుకోవాలంటూ జన సైనికులు మాట్లాడారు. ఓ టీవీ ఛానల్ డిబేట్లో పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ చేసిన వైసీపీ నాయకుడు పీతాని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు ఫైర్ అయ్యారు. ముమ్మడివారం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుద్దటి జమ్మి ఆధ్వర్యంలో జన సైనికులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోకుండా వైకాపాలో చేరిన నీవు జనసేనాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తగ్గి పొత్తు కోసం త్యాగాలు చేస్తే స్వప్రయోజనాల కోసం ఏ ఎండకా గొడుగు పట్టడం పీతానికి చెల్లిందని జన సైనికులు మండిపడ్డారు. జన సైనికులంతా కుల మతాలకు అనుగుణంగా నడుస్తుంటే కులాల మధ్య చిచ్చు పెట్టేలా పీతాన్ వ్యాఖ్యలు దారుణమని వ్యాఖ్యానించారు. నిన్న ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్లో వైసీపీ నాయకులు పీతాన్ బాలకృష్ణ గారు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన పార్టీని పనికిమాలిన పార్టీ కుక్కలు చింపిడి వేస్తారని చెప్పేసి నేను అన్నారు. అదే పనికిమాలిన పార్టీ ఆయన రాష్ట్ర స్థాయిలో పీతాన్ బాలకృష్ణ గారు ఎవరు అనేది తెలియజేసింది. ఆయన అంటే ఒక నియోజకవర్గానికి పరిమితమైన బాలకృష్ణ గారిని రాష్ట్రం కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎవరి పీతాన్ బాలకృష్ణ అని తెలుసుకునేలాగా చేసిన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి 2019లో టికెట్ ఇచ్చి మిమ్మల్ని అంతలా గౌరవించి రోజు చేస్తే ఆయనపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కుక్కలాగా సేవ చేసిన వైసీపీ పార్టీకి మిమ్మల్ని వాడుకుని వదిలేసి ఇచ్చి పొమ్మని గెంటేస్తే ఆ రోజు కొంతమంది జనసేన పార్టీ నాయకులు అందరూ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లి మీకు ఆ రోజు 2019లో మీకు టికెట్ ఇచ్చేలా చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని హక్కును చేర్చుకుని ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తెలియకుండా మీకు మొట్టమొదటి టికెట్ ఇచ్చి మిమ్మల్ని ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే మీరు ఆయన్ని ఆ పార్టీని ఒక పనికిమాలిన పార్టీగా ఒక కుక్కల చింపిన కూటమిని కుక్కల చింపిన విస్తారగా మీరు అభివర్ణించడం అన్నది అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి కుక్కలు చింపిన విస్తారం ఏంటో రేపు రాబోయే 4వ తారీఖున తెలుస్తుంది. ఎవరు ఎక్కడ ఉంటారన్నది ప్రజలు తెలుసు. అదే కాకుండా మొన్న మీరు ఇంకో డిబేట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సతీమణి కేంద్ర హోంశాఖకి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడారు మీరు. అదే ఆయన సతీమణి మొన్న ఎలక్షన్కి ఆవిడ కలిసి ఓటేయడానికి వచ్చారు. మరి మీ మాటలు వింటుంటే ప్రజలకి ఇతనికి అసలు బుర్ర ఉంటుందా లేదా? ఎందుకు ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు? శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న సజ్జలను వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకు కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు. ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు. ఇదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరో కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు. టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం జరగాలి. తప్పులు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతాం. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? వయసు వచ్చినా సరిపోయిందా? ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా? తప్పు చేయొద్దు, తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు మేము కాపాడుతామనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థమవుతూ ఉంది. ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత
ఎన్నికల సంఘం మీద కూడా ఉంది. ఇమీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, బ్లూ మీడియా కావచ్చు, గంటకి ఏదో ఉద్ధరించినట్టుగా, ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా, ఇది మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి, కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఎలక్షన్ సంఘాన్ని కోరుతూ ఉన్నాను. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతారాహిత్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా, మరి ఈ రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఉన్నాను. బహిరంగ వ్యాఖ్యలతో చేయడంతో పాటు తప్పు చేసిన వాళ్ళని, ఈ ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత 4 రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సోషల్ మీడియా చేసే బడుద్దాయి సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా రఘురామరెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారా, ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని, ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరించే కార్యక్రమాలు కూడా వీళ్ళు, ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి, తాడేపల్లి కొంప కార్యాలయం దగ్గర నుంచి, క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ఎవరెవరు ఫోన్లు వెళ్ళినాయి, ఎవరెవరో టెలికాన్ఫరెన్స్లు వెళ్ళినాయి. ఇవాళ చూడండి, చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్సు మాకు ఆరోగ్యం బాగోలేదని ఒకళ్ళు, లేకపోతే మేము భయపడుతున్న వాళ్ళని ఒకళ్ళు, ఒత్తిళ్ళు వస్తున్నాయని ఒకళ్ళు, మమ్మల్ని తప్పించమని ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆర్ఓలు, కొంతమంది పోలింగ్ అధికారులు, కౌంటింగ్ వెళ్ళే అధికారులు మరి ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలని బట్టబయలవుతూ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎర్రగొండపాలెం అక్కడ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అరాచకాలు, అక్కడ ఏదైతే ఆ ఆర్ఓ ఆఫీస్కి వచ్చి అతను మాట్లాడిన మాటలు, ఏళ్ళు చూపించి బెదిరించిన విధానం, ఇది పోలింగ్ ప్రక్రియలో ఇవాళ ఆర్ఓని అక్కడ బదిలీ చేసినట్టుగా మరి వార్తలు మీడియాలో వచ్చాయి. దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా పనిచేసిన రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ కౌంటింగ్ అధికారులని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీద ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్ఓని బెదిరించేది మీడియాలో వచ్చింది, పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. చాలా స్పష్టంగా ఆర్ఓని ఏలు పెట్టి చూపించి, మేము రాజకీయ నాయకులు, మాకు అడ్డం పడకూడదు, మాకు రూల్స్ చెప్పకూడదు, మేము చేసేదే కరెక్టు, మీరు మాకు అడ్డం పడితే మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం, మీ మీద కంప్లైంట్లు పెడతాం, మిమ్మల్ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించాడు. మరి నిన్న పత్రికల్లో, నిన్న మీడియాలో వార్తలు వచ్చినాయి, ఆర్ఓని మరి విధుల నుంచి పక్కన పెట్టినట్టు వచ్చింది. దాన్ని కూడా ఖండిస్తున్నాం. దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ నిజాయితీగా పనిచేసే అధికారుల్ని కాపాడాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. అట్లాగే ఎవరైతే చట్టవిరుద్ధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా, మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, మాజీ మంత్రి, తీసేసిన తహసీల్దార్ ఒక ఆయన సెక్రటేరియట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి స్మూత్గా, పారదర్శకంగా, ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. ఏం మాట్లాడుతున్నారా బుద్ధి లేకుండా? మీరు మాజీ మంత్రులు, మీరు గతంలో మాజీ మంత్రులుగా ఎలగబెట్టారు. సెక్రటేరియట్లో మీడియా ముందు మాజీ మంత్రి పేరు నాని బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడతాడా? రసాబస అయ్యేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సంఘ విధుల్ని, కౌంటింగ్ ప్రక్రియని దెబ్బతీసే విధంగా మీరింత బాధ్యతారాహిత్యంగా, ఇంత దుర్మార్గంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారా? అదేవిధంగా ఎవరైతే చీఫ్ విప్పులుగా పనిచేసిన వాళ్ళు కూడా
ఇవాళ కూడా మరి మీడియాలో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలంటే బుద్ధి జ్ఞానం ఉందా అని అన్నా. అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడు ఈ మాటలో? కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళేవాడికే, మీ ఏజెంట్లకే మీరు చెప్పే మాటలో టీడీపీ జనసేన ఏజెంట్లకే ప్రతి విషయంలో అడ్డం తిరగాలంట. ఏం తిరుగుతారా? ఇది ప్రజల విషయం. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు సుపరిపాలన అందించారు. ప్రజలు దేవుడి ఆశీస్సులతో జూన్ 4న జరిగే కౌంటింగ్లో భారీ విజయంతో జగన్ మళ్లీ సీఎం అవడం ఖాయం అని ఎంపీ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రజల విజయం. ప్రజలు ఏ విధంగా అయితే ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటని నమ్మి ఆయనకి మద్దతుగా నిలిచి 175 సీట్లకు గాను 151 సీటు గెలిచే విధంగా ప్రజలు మద్దతు తెలిపి అండగా నిలబడ్డారు. కాబట్టి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ముగు చేయకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించారు. కాబట్టి ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్స్లో మళ్ళా ఇంకో 5 సంవత్సరాల పాలనకి ఆయనకి మద్దతు తెలుపుతూ ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నది మనందరం కూడా చూసాం. తప్పకుండా వాళ్ళందరి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో మళ్ళా రేపు 4వ తారీఖు జరిగే కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక శాతం మంచి మెజార్టీతో గెలిచే కార్యక్రమం జరుగుతుంది. మళ్ళా రాబోయే రోజు 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి ఏ విధంగా 2019 నుంచి 24 వరకు సుపరిపాలన అందించి ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఇబ్బందులున్నా తను ఇబ్బందుల్లాగా భావించి వాళ్ళకి సహకారాలు అందించారో, పాలన అందించారో, అదేవిధంగా రాబోయే రోజు 5 సంవత్సరాల్లో కూడా పాలన అందించే విధంగా ప్రజలు మళ్ళా ఆశీస్సులు ఇస్తారని, ఆ దేవుడు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో తప్పకుండా మరో 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తారని ఆశిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లో గెజిటెడ్ సంతకం సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహార శైలిని హైకోర్టులో తేల్చుకోనున్నామన్నారు. దేశం అంతటా ఒక రకమైన నిబంధనలు ఉంటే ఏపీలో ఈసీ ప్రత్యేక రూల్స్ చెబుతుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై గెజిటెడ్ సంతకం లేకుంటే దానిని తిరస్కరించడం నిబంధన. కానీ ఏపీలో మాత్రం గెజిటెడ్ సంతకం లేకపోయినా అనుమతించడంపై సిఈసికి ఫిర్యాదు చేశామని వైవి అన్నారు. సిఈసి స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో మా పార్టీ నాయకులు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈరోజు సాయంకాలం 4 లోపల దీనిపై క్లారిటీ ఇచ్చి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అలౌ చేస్తున్నారో అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా అలౌ చేసే కార్యక్రమం చేయాలి అనే దానిపై స్వచ్ఛతీయమని అడిగాం. వాళ్ళు సాయంకాలం 4 గంటల లోపల ఇస్తారు. లేని పక్షంలో ఈరోజే దీనిపై కోర్టులో వేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవటం జరుగుతుంది. తప్పకుండా వీళ్ళు ఎన్ని కుట్రలు ఎట్లాంటివి చేసినా సరే ప్రజలు తీర్పు ఆల్రెడీ బ్యాలెట్ బాక్సుల్లో ఇచ్చారు. కాబట్టి తప్పకుండా అత్యధిక స్థానాల్లో మేము గెలుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి వాళ్ళు దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే దానిపై ఇవన్నీ ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాడుకొని ఈ కుట్ర కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా అధిగమించే కార్యక్రమం మేము న్యాయపరంగా చర్యలు తీసుకునైనా సరే అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పల్నాడు, చంద్రగిరి, నర్సరావుపేట ఇలాంటి ప్రాంతాల మీద విశాఖలో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. కానీ విశాఖ నార్త్లో ఉన్నటువంటి వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం, వారిని బైండ్ ఓవర్ చేయడం ఏ విధంగా చూడాలి? సమస్యాత్మక నియోజకవర్గాల్లో విశాఖ నార్త్ను కూడా చేర్చారు. అసలు ఎందుకు చేర్చారు అనేది నన్ను మాట్లాడారా ఏంటి? ఎందుకు చేర్చారనేది ఏముందమ్మా, నీకు నాకు పూర్తిగా అర్థమవుతుంది కదా. విశాఖ నార్త్లో కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఏ పార్టీకి సంబంధించిన ఆయన? బీజేపీ పార్టీకి సంబంధించిన కూటమిలో భాగస్వామి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారమే కదా ఎలక్షన్ కమిషన్ ఈరోజు మన రాష్ట్రంలో నడుస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో వాళ్ళే మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంతో పీస్ఫుల్గా ఉండే విశాఖ నగరంలో కూడా ఇది ఒక సంశయాత్మక ప్రాంతంగా డిక్లేర్ చేసి దీన్ని కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నంలో అన్ని సీట్లలో కల్లా మేము ప్రధానంగా గెలిచేది ఈరోజు కాదు, గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ప్రధానంగా గెలిచే సీటు విశాఖ నార్త్. అట్లాంటి నియోజకవర్గంలో కూడా సంశయాత్మక నియోజకవర్గం అని ఏదో రాయలసీమలో ప్రాంతంలో ఉన్న నియోజకవర్గంలాగా ఇక్కడ కూడా అడావుడి చేసి ఏదన్నా
కుట్రపూరిత కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అవన్నీ కూడా తిప్పికొట్టే కార్యక్రమం చేస్తాం. అన్నిటికన్నా గౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బైండ్ ఓవర్ కింద ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి నాయకుల్ని విశాఖ నియోజకవర్గంలో కూడా సుమారుగా నార్త్ నియోజకవర్గంలో నుండి, సౌత్ నియోజకవర్గంలో నుండి, వెస్ట్ నియోజకవర్గంలో నుండి మా పార్టీ నాయకులను కూడా బైండ్ ఓవర్ గమ్మని బైండ్ ఓవర్ కేసులు బుక్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. వీటిపై కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోతాం. అక్కడ న్యాయం జరగకపోతే ఇమీడియట్గా దీనిపై కూడా న్యాయస్థానానికి పోయి ఎట్టి పరిస్థితుల్లో ఎవరెవరైతే పోలింగ్ ఏజెంట్లుగా పోవటానికి అర్హులో వాళ్ళందరినీ కూడా అలౌ చేయాలని చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. దీనిపై కూడా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడే కార్యక్రమం చేస్తామని చెప్పి ఏపీలో ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు జన సైనికులు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం ఆంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సమన్వయం పాటించి ఈసీకి సహకరిద్దాం. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని నాగబాబు వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు బుధవారం ముగిశాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం వెంకటేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
सहस्रशीर्षा पुरुषः सहस्र सर्वहुतः మాజీ ఎంపీపీ ఏపీబీసీ స్టేట్ సెక్రటరీ భట్టా రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొలువై ఉన్న 12 దివ్యక్షేత్రాలు గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలియజేశారు. అలాగే సత్యవేడు శాసనసభ్యులుగా కోనేటి ఆదిమూలం గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక పూజలో భాగంగా భట్టా రమేష్ యాదవ్ కార్యాలయంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మి. దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మంగళవారం కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేకం చేసి అనంతరం కాలభైరవ స్వామిని నిమ్మకాయ మాలతో అలంకరించి ఆలయ వర్ణంలో ఊరేగించారు.
మద్యం స్టాకులు ఫుల్, పాఠ్య పుస్తకాలు నిల్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ బుధవారం విమర్శించారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే పాఠశాల తెరుస్తున్నా ఇప్పటి వరకు జిల్లాకు పాఠ్య పుస్తకాలు లేదన్నారు. మద్యం స్టాకులపై ఉన్న ముందు చూపు దేశ భవిష్యత్తును నిర్దేశించే పాఠ్య పుస్తకాలపై లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పూర్తి స్థాయిలో అచ్చు పుస్తకాలు చేరలేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేదంతా కూడా పేదవాళ్ళే, పేద పిల్లకాయలేను. డబ్బుండే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో స్కూళ్ళలో చదువుకుంటారు. పేదవాళ్ళు చదువుకునేది ప్రభుత్వ పాఠశాలలో. ఇంకా కూడా టెక్స్ట్ బుక్లు నిల్లు, నోట్ బుక్లు నిల్లు, కానీ మద్యం సీసాలు మాత్రం ఫుల్. ఎక్కడ చూసినా మద్యం పూర్తి స్టాక్ అందుబాటులో ఉంది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గారిని డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఒక్క పేదవాడి బిడ్డ చేతిలో తరగతి గదిలోకి, క్లాసులోకి, పాఠశాల ఓపెన్ అయిన రోజే, కాలు పెట్టి రోజే వాళ్ళ చేతికి టెక్స్ట్ బుక్లు అయితే ఏమి, నోట్ బుక్లు అయితే ఏమి, ఇతర వస్తువులు, షూలు అయితే ఏమి, యూనిఫామ్లు అయితే కూడా అన్ని అందుబాటులోకి తీసుకురావాలి. క్లాసులోకి వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. సకాలంలో వాళ్ళకి తరగతి గదిలోకి కాలు పెట్టిన మొదటి రోజే అచ్చు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్, ఇతర వస్తువులన్నీ అందుబాటులోకి తీసుకురావాలని, ఇదే దేశ భవిష్యత్తు నిర్దేశిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మద్యం సీసాల పైన, మద్యం స్టాక్ పైన పెట్టిన దృష్టి పాఠ్య పుస్తకాల పైన పెట్టండి అని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.